శ్రీమాత్ర నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. తులారాశి వారి యొక్క ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది. ఇక ఈ దేవత యొక్క కటాక్షం అనేది ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ ఇంటిల్లి పాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను ఇంతవరకు గుర్తించట్లేదు. అదేవిధంగా ఈ తులారాశి వారు ఈ 2025 సంవత్సరం జనవరి 15, 16 తేదీ నుంచి 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు వినబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అనేవి జరుగుతాయి. కాబట్టి వెంటనే మీరు మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఆ దేవత ఎవరు, ఇక ఆ దేవత మీ నుంచి ఏమి కోరుతుంది, అలాగే మీరు వినబోయేటటువంటి 5 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ యొక్క తులారాశి 7వ రాశి. ఇక ఈ యొక్క తులారాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించట్లేదు. మీరు కనుక ఒకవేళ గమనించినట్లయితే గత 3 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు, సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి గల కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ కటాక్షం అనేది సిద్ధించింది. ఎందుకు అని అంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంది. కాబట్టి మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకి గురి చేసే సమయంలో మీరైతే త్రుటిలో తప్పించుకుంటారు. అదేవిధంగా కొన్నిసార్లు మీరు అనుకోకుండా మీకు జరిగే ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న గాయాలతో, దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇక ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు అని అంటే గనక, ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషి తమ తమ వంశంలో కానీ తమ కుటుంబంలో కానీ ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు ఎంతో చక్కగా కులదైవం గురించి, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇలాంటివన్నీ అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే మీరు మీ కులదైవాన్ని ఎప్పుడూ కూడా భక్తితో ఆరాధించుకోవాలి. ఒకవేళ మీరు కనుక మీ యొక్క కులదైవాన్ని కానీ మీరు మరిస్తే మాత్రం మీకు మాత్రం ఎన్నో రకాలు అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీ జీవితంలో క్రియేట్ అవుతాయి. ఇక మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం. ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం. అదేవిధంగా మీరు మీ ఇంటిలోని పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని. ఇక ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే ఫోటో కానీ తీసుకొని రండి. అలా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి, మీ కులదైవం ఎవరు అనేది తెలుసుకొని మీరు ప్రతిరోజు కూడా ఆమెను స్మరించుకుంటూ లేదంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది. అలాగే మీరు ఇప్పుడు చేయాల్సిన మరొక పని ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీరు మీ ఇంట్లో మీ కులదైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అయితే ప్రస్తుతం మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే లేదా ఏ దేశంలో కూడా ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు. ఇక మనకు ఏది కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం లేనిదే ఏమీ
పొందలేము. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు అని చెప్పొచ్చు. కాబట్టి మీ కులదైవం గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలో, ఏ విధంగా పూజ చేసుకోవాలో కూడా తెలుసుకొని తప్పకుండా మీ ఇంట్లో మీ కులదైవాన్ని స్థాపించుకోండి. అయితే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్కా వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. ఇక ఆ పనిని మీరు వెంటనే మానివేయాలి. ఎందుకంటే గనక ఎప్పుడు కూడా మీరు పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని మీరు అందరికీ అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. ఈ యొక్క తులారాశి వారు ఎప్పుడు కూడా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఏ పనిని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా కూడా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అదే విఫలం అవుతుంది. దానికి గల కారణం ఎప్పుడు కూడా మీరు అందరితో ఓపెన్గా ఉండడం. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని అయినా చేయాలి అని అనుకుంటే మీరు ఎవరికి కూడా చెప్పకుండా మీ పనులను శ్రద్ధగా కష్టపడి పని చేయండి. అలాగే మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకొని, అలాగే ఆ దైవం మీద కూడా నమ్మకం పెట్టుకొని మీ పనులను మీరు చేసుకోండి. ఇక ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కన వారికి చెప్పండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. ఇక తులారాశి వారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారు. అలాగే ఎంతో టాలెంటెడ్గా కూడా ఉంటారు. మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఎలాంటి సపోర్టు అనేది దొరకదు. ఒకవేళ మీకు కానీ కొంచెం సపోర్టు దొరికితే మాత్రం మీరు వచ్చినటువంటి అవకాశాన్ని అందుకుంటారు. ఇక మీకు సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువగా మీలో మీరే బాధపడుతూ వచ్చారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సమయంలో మీ జాతకం ప్రకారం మీకు గ్రహాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా మారుతున్నాయి. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది మీకు అతి తొందరలో దొరకబోతూ ఉంది. మీకు ఉండేటటువంటి మంచి గుణం వల్ల, అలాగే మీరు గతంలో చేసిన మంచి పనుల వల్ల మీకైతే ప్రతిఫలం అనేది రాబోతూ ఉంది. ఇక ఇక్కడి నుంచి మీ యొక్క కర్మ ఫలాలు ఏమైతే ఎంతో మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం ఈ జనవరి 15, 16 తేదీల తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అంటే, ఎవరైతే ఈ రాశి వారు ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఒక మంచి సంస్థలో మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. అది కూడా మీరు కోరుకునేటువంటి సాలరీతో మీకు ఉద్యోగం లభిస్తుంది. ఇక మీరు ఈ ఉద్యోగం ద్వారా మీ జీవితం కూడా సెటిల్ అవుతుంది. ఇక ఎవరైతే వివాహానికి సంబంధించిన సంబంధాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి అనుకోకుండా ఒక మంచి పెళ్లి సంబంధం అయితే కుదురుతుంది. చక్కగా మీకు వివాహం జరుగుతుంది. ఇక మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. ఇక మరొక శుభవార్త, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారో, ఎగ్జామ్స్ రాశారో, అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్రోచ్ అవుతున్నారో వారికి ఈ సమయంలో వారి కోరిక నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే, మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, లేదా ఖరీదైన వాహనం కానీ కొనాలి అని అనుకుంటే అవన్నీ కూడా మీకు తీరబోయేటటువంటి సమయం వచ్చేసింది. ఖచ్చితంగా మీరు అవన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఇక మీ యొక్క హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి మీ హెల్త్ అనేది అప్ అండ్ డౌన్గా ఉంటుంది. అంటే మీరు పెద్దగా గాబరా పడాల్సిన పని లేదు. పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు. ఎక్కువగా చికాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి. అంటే చిన్న అనారోగ్య సమస్యలు, జలుబు, దగ్గు లాంటివి ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. అటువంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. కాబట్టి తులారాశి వారు ఆహారం మీద, అలాగే రోజు చేస్తున్న వ్యాయామం, మెడిటేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం ఫోకస్ అయితే చేయండి. హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయండి. మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ ఎంతో చక్కగా, మంచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇక తులారాశి జాతకులు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి ఎంతో మంచిగా జరగబోతుంది. మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ కులదైవానికి ప్రతిరోజు దీపం, ధూపం, నైవేద్యం పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి.
తద్వారా మీ యొక్క జీవితం ఇట్టే మారిపోతుంది. అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు మీకు చేతనైనంతలో సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలితాన్ని ఖచ్చితంగా ఈ 2020 సంవత్సరం నుంచి ఖచ్చితంగా పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.